మహాకుంభమేళా అనేది ఆచారాల యొక్క గొప్ప సమావేశం. స్నాన కార్యక్రమం అన్నిటికంటే ముఖ్యమైనది. త్రివేణి సంగమంలో లక్షలాది మంది యాత్రికులు ఈ పవిత్ర ఆచారంలో పాల్గొనడానికి కలిసి వస్తారు. పవిత్ర జలాల్లో మునగడం ద్వారా అన్ని పాపాల నుండి తమను తాము శుద్ధి చేసుకోవచ్చు. తమను మరియు వారి పూర్వీకులను పునర్జన్మ చక్రం నుండి విముక్తి చేయవచ్చు మరియు చివరికి మోక్షం లేదా ఆధ్యాత్మిక విముక్తిని పొందవచ్చు అనే నమ్మకం బలంగా పాతుకుపోయింది. స్నాన ఆచారంతో పాటు యాత్రికుల పవిత్ర నది ఒడ్డున పూజలో పాల్గొంటారు మరియు వివిధ సాధువులు మరియు సాధువుల నేతృత్వంలోని జ్ఞానోదయ ప్రసంగాలలో చురుకుగా పాల్గొంటారు. పౌష్ పూర్ణిమ శుభ సందర్భం నుండి ప్రారంభమయ్యే ప్రయాగ్రాజ్ మహాకుంభ్ అంతటా పవిత్ర జలాల్లో స్నానం చేయడం పవిత్రంగా పరిగణించబడుతున్నప్పటికీ ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన నిర్దిష్ట తేదీలు ఉన్నాయి. ఈ తేదీలు సాధువులు, వారి శిష్యులు మరియు వివిధ ఆకారాలు, మతపరమైన ఆచారాలు, సభ్యులతో కూడిన అద్భుతమైన ఊరేగింపులకు సాక్ష్యంగా నిలుస్తాయి. వారు మహాకుంభమేళా ప్రారంభానికి గుర్తుగా రాజయోగి స్నానం అని కూడా పిలువబడే షాహీ స్నాన్ అనే గొప్ప ఆచారంలో పాల్గొంటారు. రాజయోగి స్నానం కుంభమేళా యొక్క కేంద్ర ఆకర్షణగా నిలుస్తుంది మరియు వేడుక యొక్క పరాకాష్ఠను సూచిస్తుంది. జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరుగుతుంది. హరిద్వార్ గంగానది, ప్రయాగ్రాజ్ గంగా, యమున మరియు సరస్వతి నదుల త్రివేణి సంగమం, ఉజ్జయిని క్షిప్రా నది మరియు నాసిక్ గోదావరి నది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ ప్రదేశాలలో ప్రతి చోట మహాకుంభమేళా జరుగుతుంది. తదుపరి జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. ఈ సమయంలో సంగమంలో స్నానం చేయడం వల్ల పాపాలను శుద్ధి చేసి ఆధ్యాత్మిక ప్రయోజనాలు లభిస్తాయని నమ్ముతారు. ఇది జ్ఞానోదయం యొక్క శాశ్వత అన్వేషణను సూచిస్తుంది. ఈ చరిత్ర సమావేశం గురించి మిమ్మల్ని ఆశ్చర్యపరిచే 10 ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. భూమిపై అతిపెద్ద సమావేశం. కుంభమేళా భూమిపై ప్రజల అతిపెద్ద శాంతియుత సమావేశానికి ప్రసిద్ధి చెందింది. ఈ మతపరమైన సందర్భంగా లక్షలాది మంది భక్తులు, పర్యాటకులు మరియు సందర్శకులు పవిత్ర ఆచారాలలో పాల్గొనడానికి ఒకే చోట సమావేశం అవుతారు. 4 రకాల కుంభమేళా. మహాకుంభమేళా. ఈ మేళా అన్ని కుంభ సమావేశంలో అరుదైన మరియు అత్యంత ముఖ్యమైనది. ఇది ప్రతి 144 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ్రాజ్లో జరుగుతుంది మరియు ఇది అత్యంత పవిత్రమైన కార్యక్రమంగా పరిగణించబడుతుంది. పూర్ణ కుంభమేళా. ఈ గొప్ప సందర్భాన్ని ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు మరియు ఈ ప్రదేశాలు 4 పవిత్ర స్థలాలైన ఉజ్జయిని, హరిద్వార్, ప్రయాగ్రాజ్ మరియు నాసిక్లలో తిరుగుతూ ఉంటాయి. అర్ధ కుంభమేళా. ఇది ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. హరిద్వార్ మరియు ప్రయాగ్రాజ్లలో జరుపుకుంటారు. మాఘమేళా. ఈ పవిత్ర సందర్భాన్ని హిందూ మాసం మాఘ జనవరి ఫిబ్రవరి ప్రయాగ్రాజ్లో ఏటా జరుపుకుంటారు. ఇతరులతో పోలిస్తే ఇది చిన్న సంఘటన అయినప్పటికీ ఇప్పటికీ చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. పౌరాణిక మూలాలు. ఈ సంఘటనకు హిందూ పురాణాలలోని ఓ పురాణంతో సంబంధం ఉంది. దేవతలు మరియు రాక్షసుల మధ్య జరిగిన విశ్వయుద్ధంలో అమరత్వం యొక్క దైవిక అమృతం లేదా అమృతం యొక్క బిందువులు 4 ప్రదేశాలలో చిందింపబడతాయని నమ్ముతారు. ఈ ప్రదేశాలకు వాటి పవిత్రతను ఇస్తుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రాముఖ్యత. మహాకుంభమేళా సమయం గ్రహాల అమరికల ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఈ గొప్ప సంఘటన తేదీని సూర్యుడు, చంద్రుడు మరియు బృహస్పతి స్థానాల ఆధారంగా నిర్ణయిస్తారు. కుంభమేళాను యుఎన్ఎస్సిఓ మానవత్వం యొక్క అవ్యక్త సాంస్కృతిక వారసత్వంగా గుర్తించింది. ఇది దాని ప్రాముఖ్యత మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. సాధువుల ఆధ్యాత్మిక సమావేశం. వారి విలక్షణమైన ఆచారాలు మరియు ప్రదర్శనలకు విస్తృతంగా ప్రసిద్ధి చెందిన అనేక మంది సాధువులు మరియు నాగ సాధువులు ఈ గొప్ప కార్యక్రమంలో పాల్గొంటారు. పవిత్ర జలంలో స్నానం చేయడం యొక్క ప్రాముఖ్యత. మహాకుంభమేళా సమయంలో పవిత్ర నదిలో పవిత్ర స్నానం చేయడం వల్ల అన్ని పాపాలు తొలగిపోయి మోక్షానికి మార్గం ఏర్పడుతుందని నమ్ముతారు. ముఖ్యంగా గంగా, సరస్వతి మరియు యమునా నదుల సంగమం అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. కుంభమేళా యొక్క సార్వత్రిక ఆకర్షణ. హిందూ మతం యొక్క ఈ ప్రధాన తీర్థయాత్ర భారతీయులను మాత్రమే కాకుండా అంతర్జాతీయ సందర్శకులను కూడా ఆకర్షిస్తుంది. విభిన్న నేపథ్యాలు మరియు మతాలు ప్రజలు కూడా ఈ సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక దృశ్యంలో పాల్గొంటారు. ఈ ప్రాంతం యొక్క ఆర్థిక వృద్ధి. ఈ కార్యక్రమం స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంచడంలో సహాయపడుతుంది. ఇది పర్యాటకం,
ఆతిథ్యం, రీటైల్, రవాణా మరియు ఆహారం వంటి వివిధ రంగాలను ఉద్యోగాలు మరియు అవకాశాలను కూడా సృష్టిస్తుంది. నగరానికి తాత్కాలిక ఏర్పాటు. భారీ సంఖ్యలో సందర్శకులను ఉంచడానికి ఆధునిక సౌకర్యాలతో కూడిన తాత్కాలిక నగరాన్ని నిర్మించారు. ఆసుపత్రులు, పారిశుద్ధ్య సౌకర్యాలు మరియు సహాయ కేంద్రం నుండి విస్తృత శ్రేణి ఏర్పాట్లు చేయబడ్డాయి.